నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ స్వయంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అయితే దానికి ముందు ఒక మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఏది ఇష్టమైందో అది మీరు అడగవచ్చు, కానీ అది నేను మీకు అనుగ్రహిస్తాను. కానీ దానికి ముందు మీరు ఒక పని చేయవలసి ఉన్నది. అది ఏమిటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి అంటున్నాడు. అవును కదా, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. అనుదినము ఆయన వాక్యము వాగ్దానాల రూపంలో మనం నేర్చుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. ఆ వాక్యాలు మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు దాని గురించి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, బలపడుతూ ఉంటాం. అప్పుడు ఆ వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే ఆయన మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, 15వ అధ్యాయంలోనే మన ఒక మాట 5వ వచనంలో చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరన్నారు ఆయన. అలాగే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరంటున్నాడు యేసు ప్రభు వారు. నేను ద్రాక్షవల్లిని, మీరు నాకు తీగలు. నాలో మీరు అట్టుకట్టబడి విస్తరింపబడుతూ ఉన్నప్పుడు, నా నుండి ఆ జీవజల నదులు మీలోనికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు తీగలుగా మీరు అభివృద్ధి చెందుతూ పచ్చగా ఉంటారు. అలాగే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అవును కదా, ద్రాక్షవల్లిలో తీగలు సరిగా అంటుకట్టబడితేనే అవి ఫలించగలుగుతాయి. ఏమాత్రము అంటు సరిగా కట్టకపోతే అవి వాడిపోయి ఎండిపోతూ ఉంటాయి, అవి పచ్చదనం కోల్పోతూ ఉంటాయి, వాటిలో జీవం ఉండదు, వాటికి నీరు వెళ్ళదు, ఆహారం వెళ్ళదు, అవి అంతకంతకు ఎండిపోతూ ఉంటాయి. కానీ వాటిలో ఫలింపు అనేది ఉండదు, పండ్లు రావు, విస్తరింపబడటం అనేది జరగదు. అక్కడతోనే అది ఎండిపోవటం జరుగుతుంది, కానీ దాని నుండి శాఖోపశాఖలుగా విస్తరింపబడటానికి అవకాశం ఉండదు. దీన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో మనం అంటుకట్టబడతామో, ఆయనలో మనము స్థిరపరచబడతామో, ఆయన నుండి ఆ ప్రభావం, ఆ జీవం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ఫలింపు అనేటువంటిది మనలో కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ వాక్కులు మనలో నిలిచి ఉండకపోతే, ఆయన వాక్యమును మనం నిర్లక్ష్యము చేస్తే, ఆయన ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే ఫలింపు అనేది మనలో ఉండదు కదా, ఎండిపోయే జీవితం అనేటువంటిది కలుగుతుంది. దానివలన ఆ వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు. ఆ వ్యక్తి ద్వారా అనేక మంది ఫలింపు చూడటానికి అవకాశం ఉండదు. ఒక ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరని ఉపమానముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్షవల్లిలో తీగలు అంటుకట్టబడినట్లుగా మీరు నాలో అంటుకట్టబడినప్పుడు మీరు ఫలిస్తారు. చూడండి, ఇంకా మనం కొన్ని వాక్యాలు దానిలోనే మనం ధ్యానం చేసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, స్థిరపరచబడినప్పుడు, అనుదినము ఆయన సన్నిధిలో బలపడుతూ ఉన్నప్పుడు బహుగా ఫలిస్తామంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, వాడు నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. అవును కదా, దేవుని విడిచిపెట్టి, దేవుని సహాయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవునిలో మనం నిలిచి ఉండకుండా మనం వేరుగా ఉండి ఏమీ కూడా సాధించలేము, చేయలేము. ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటామో అప్పుడే మనం బహుగా ఫలించగలమని స్వయంగా యేసు ప్రభు వారి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట,
మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్కులు మనలో నిలిచి ఉన్నప్పుడు, అప్పుడు మీరు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అయితే చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మనకు వాగ్దానం చేసిన రీతిలో మనకు ముందు తెలియజేసిన మాటలను కూడా మనలో నిలిచి ఉన్నప్పుడు బహుగా మనల్ని ఫలింపజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కనుక ఆ మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు ఫలింపు అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది మనలో కనబడుతుంది. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టి వాటిని పోగు చేసే అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని తెలియజేస్తున్నాడు. అలాగే నిలిచి ఉండకపోతే, ఆయన యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె ఎండిపోయినప్పుడు బయట పారవేయబడి అగ్నితో కాల్చబడుతుంది. అవును, ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో, స్థిరపరచబడతారో వాళ్ళు నిత్య రాజ్యంలో ఉంటారు. ఎవరైతే ఆయనకి దూరమై ఉంటారో, ఎండిపోయిన స్థితిలో ఉంటారో వారు అగ్నిగుండంలోకి వెళ్తారని ఇక్కడ స్పష్టంగా చెప్పకనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి ఫస్ట్. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే నా మాటను మీలో నిలిచి ఉండాలంటున్నాడు. అది పెద్దగా కష్టపడే విషయం కాదు, మనం చేయలేని పరిస్థితి కూడా కాదు. ఆ వాక్కులను మనం హృదయంలో స్వీకరించినప్పుడు ఖచ్చితంగా ఆయనను మనం బహుగా ఫలింపచేస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుదురని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నాకు శిష్యులవుదురు. యేసు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు బహుగా ఎప్పుడైతే ఫలిస్తారో తండ్రి మహిమపరచబడతాడు, మీరైతే నాకు శిష్యులుగా ఉంటారు. అంటే ద్రాక్షవల్లిలో తీగలు ఎలా అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటాయో, మీరు నాకు శిష్యులుగా, మీరు నా కుమారులుగా, నాలో మీరు అంటగట్టబడినప్పుడు, నాలో మీరు నిలిచి ఉన్నప్పుడు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీరు కూడా బహుగా ఫలిస్తారు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడిగినా సరే అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మొదటగా మనం చేయవలసిన పని ఆయన యందు మనం నిలిచి ఉండాలి. అలాగే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఖచ్చితంగా నిశ్చయముగా మనకి ఏది ఇష్టమో మనం అడిగితే ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ మాటలను మీ హృదయంలో స్వీకరించి ప్రార్థించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ద్రాక్షవల్లిగా మీలో మమ్మల్ని అంటగట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బహుగా ఫలించినట్లుగా ఎండిపోయే జీవితం, తొలగిపోయే జీవితం దేవా మాలో ఉండకుండా ప్రభువా, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిలో ఉండకుండా దేవా బహుగా ఫలించే రీతిలో ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా బహుగా ఫలించినట్లుగా అయ్యా, వారి యందు మీ వాక్కును నిలిచి ఉండినట్లుగా, మీరు ఏది ఇష్టమో వాళ్ళు అడిగినప్పుడు అది మీరు అనుగ్రహించబడే రీతిలో వారు ఉండినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.